అన్న ఇప్పుడు ఈ నంది నాటక అవార్డులకి ఇది జెన్యూన్ గా జడ్జీలు ఇచ్చారు అన్నదానికి ఏంటంటే అది నా అదృష్టం. ఎందుకంటే ఇంతమంది జడ్జీలు 27 జడ్జీలు కాదు వీళ్ళు 27 కలిపి ఒక్కడే జడ్జి. అంత 27 మంది ఒకే మనసుతో ఒకే ఆలోచనతో ఒకే నిజాయితీతో ఈ అవార్డులు ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు వీళ్ళు ఇచ్చిన 2 అవార్డులు నాకు తెలియవు, అసలు నిజంగా నాకు తెలియవు. ఈశ్వరంగారావు గారు సూర్యకాంతం గారు చేసినంత నాటక సంస్థ ఉందని, ఇట్లా రామలింగేశ్వరరావు గారిని నాకు వాళ్ళ పర్సనల్గా అసలు ఎప్పుడు తెలియదు. నేనేమిటే అనుకున్నానంటే నేను గనక మంచి జడ్జీలని నేను ఎన్నుకోగలిగితే ఎవ్వరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఏ రాజకీయ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నేనుగా నేను ఒక్కడిని, నాతో పాటు మా ఎండీ గారు, నాతో పాటు మా జనరల్ మేనేజరు సాయి గారు, వీళ్ళని అడిగి నేను తెప్పించుకున్నా. అన్నా ఈ తెలుగులో ఆంధ్రదేశంలో బెస్ట్ జడ్జెస్ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా అంటే నా ముందు ఇంత సాయి గారు ఇంత పెద్ద నెట్లో ఉన్న మ్యాటర్ పెట్టాడు. నెట్లో 70, 80, 90 మంది అంతకుముందు ఉన్నారు. నేను ఒక్కొక్కరు చదువుకుంటా ఆయన కూర్చోబెట్టుకొని ఈయనేమో నాగార్జున యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ అన్న, మళ్ళా ఇంకో చోట ఏమో బాబీవర్ధన్ గారు ఎవరు, నిజంగా నా ప్రామిస్గా బాబీవర్ధన్ గారు తెలియదు, అప్ప చూసాలు తెలియదు. ఈ ఉన్నప్పుడు 27 మంది నాకు తెలియదు అన్న, 27 మంది నేను ఎప్పుడు చూడలా. అంటే అన్ని చూసుకున్న తర్వాత వీళ్ళు ఇందులోనే వాళ్ళ స్టఫ్, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ సిన్సియారిటీ నాకు కనపడ్డాయి. పైగా నేను ఫోన్ చేసిన తర్వాత ఎవరు టపటపని ఒప్పుకోరా ఈ నంద్యావర్ల రావాలా అంటే, అంతమంది పాత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా నందులకి. అందుకని వీళ్ళని నందులు హెచ్చరించుంటాయి, ఇలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నంద్యావర్లకి మీరు వెళ్ళకండి, మీ వాల్యూ పోయింది అనుకుంటారేమో భయపడి. కాదన్నా ఈసారి మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, నేను ఒక్కడనే ఇక్కడ, నేనే రాజు నేనే మంత్రి, అందుకు దయచేసి మీరు రాండి అన్నా. మేము ఇంత కూడా ఎవరన్నా మీకు ఫోన్ చేసి మాకివ్వు అన్నారంటే నన్ను చెప్తా కొట్టండి, నేను అవన్నీ లేకుండా చేసుకుంటా. సీఎం గారిని మాకు భరోసా ఇచ్చాడు అనగానే వాళ్ళు కూడా ఈ పోసాన్ని నిజంగా చెప్పాడు కాబట్టి మనం వెళ్ళొచ్చు. మనం మనస్సాక్షిగా ఎవరు అర్హులో వాళ్ళకే మనం ఈ అవార్డు ఇవ్వచ్చు అని వాళ్ళు వస్తాం మురళి అని 27 మంది నాకు భరోసా ఇచ్చారన్న. వాళ్ళ ఇందులో చాలా మంది పనులు ఉన్న వాళ్ళు, అర్జెంట్గా వేరే చోటకి వెళ్ళినాళ్ళు, అయినా అందరినీ బతులాడుకొని అందరినీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళన్ని పనులు మానేసి దీనికి వచ్చి ఇప్పుడు అంతా ఒకటైపోయి దీనికి వాళ్ళ గురించి అవగాహన మాట్లాడుకొని ఈ డయాస్ మీదకి వచ్చి ఇది అవార్డు ఈ 2 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవి అవ్వకుండా ఒక 5 నిమిషాల్లోపే పక్క వాళ్ళు నాకు చెప్పారు, సాటి వేరే వాళ్ళు జర్నలిస్టులు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు, ఈ జడ్జీలు చేసిన 2 బెస్ట్గా ఉన్నాయి అని అంటుంటే నాకు చాలా గౌరవంగా ఉందన్న. నాకు గౌరవంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది, నాకు భరోసాగా ఉంది. ఇలాంటి జడ్జీలు దొరికితే ఏ నంది పక్కకి పారిపోదు, ఎవరి కౌంటర్లోకి వెళ్ళదు, ఏ రాజకీయ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్తో పక్క దూరిపోదు. వీళ్ళ మనసుల్లోంచి, వీళ్ళ గుండెల్లోంచి, వీళ్ళ కళ్ళల్లోంచి, వీళ్ళ నిజాయితీలోంచి వచ్చే నంది ఎవరైతే ఉన్న ఆర్టిస్టులు అర్హుడుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. ఆ నమ్మకంతో వీళ్ళని ఎప్పుడు ఎంతకాలం ఉంటానో ఇక్కడ ఈ పోస్టులు నాకు తెలియదు, కానీ ఉన్నంతకాలం వీళ్ళు కాళ్ళు పట్టుకుని నేను లాగేసుకుంటా, మళ్ళీ అవార్డుకు మీరే రండి అని బొత్తునడుకుంటా. అంత గొప్ప జడ్జీలు నాకు దొరికారు, చాలా సంతోషంగా ఉందన్న.